హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పండగకి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఆల్రెడీ మొదలయ్యే ఉంటాయి. ఆ మొదలైన సెలబ్రేషన్స్ ఇంకా అందంగా ఉండాలంటే మీరు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీ ఇంట్లో దర్వాజాలకి పూలు అనేవి డెకరేషన్ చేసుకోండి. ఇలా బంతి పూలని నేను అడ్డంగా కుచ్చి దగ్గరికి లాగిన తర్వాత ఇలా మూడేసుకుంటే మనకు బంతిలాగా తయారవుతుంది. ఒక 6 ఫ్లవర్స్ ఏమో తీసుకోవాలి. ఇట్లా తర్వాత ఇంకో దారం తీసుకొని 2 వరుసలు పెట్టుకోవాలి దారము, ఎందుకంటే ఒక వరుస అయితే పూలు తెగిపోతాయి కాబట్టి. ఇట్లా చివర్లో ఒక ముడి వేసుకొని దాన్ని ఇంకొక ఫ్లవర్ తీసుకొని దాని కింది నుంచి కుచ్చాలి. ఇందాక నేను అడ్డం కుచ్చాను కదా, ఇప్పుడు కింది నుంచి కుచ్చి దీని మధ్యలో నుంచి తీస్తే మనకు మంచి గుత్తిలాగా తయారవుతుంది. వీడియో మొత్తం చూస్తే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చూసారా ఎంత బాగుంది కదా ముద్దుగా. ఇట్లా చేసిన తర్వాత వీటికి మళ్ళీ ఒకటి ఎల్లో కలరు, ఇంకో రెడ్ కలర్ అట్లా కుచ్చేసిన మంచిగా రెడీ అయింది. ఇలాంటివి 2 తీసుకున్నా, ఎందుకంటే అటువైపు ఇటువైపు హ్యాంగింగ్స్ వేయడానికి అనమాట. మీరు ఎప్పుడైనా సరే మనము కొన్నిసార్లు ఏం చేస్తుంటాము, దారం తీసుకొని ఇట్లా చుడుతూ ఉంటాం కదా, గట్టిగా ముడి పడ్డదో లేదా జారిపోతాయేమని. అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేవు. ఒక ముడి వేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్ మనం దానికి హ్యాంగింగ్స్ వేస్తే సరిపోతుంది. చూడు, ఇట్లా ముడి వేసి దానికి తగిలియచ్చు, మంచిగా ఉంటుంది. ఇట్లా చేసిన తర్వాత నేను 2 రెడీ చేసి పెట్టుకున్నాను. నాకైతే ఇలా పండగకి ఎప్పుడైనా ఆకులు మనం మామిడి తోరణాలు కడతాం కదా, తర్వాత బంతిపూలు వేస్తేనే నాకు అసలైన సంతృప్తి అనేది వస్తుందండి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. తర్వాత ఇంకా పైన పెట్టడానికి ఒక మాల అనేది ఇట్లా కూర్చుని ఒకటి రెడ్ ఒకటి ఎల్లో తీసుకొని, తర్వాత ఒక 6 ఫ్లవర్స్ తీసుకొని కింద ఇలా వేలాడదీయడం కోసం ఇట్లా కూర్చాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది. దీని దర్వాజాకు పెడితే ఎట్లుంటుందో చూద్దాం పదండి. వావ్, ఎంత బాగుందండి. నాకైతే చాలా 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 నచ్చింది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. పండుగ పూట ఉదయం పూట ఎంత బాగుంటుంది కదా మనం పూజ చేసుకున్నప్పుడు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇలా డెకరేషన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి.